హలో ఆల్ అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వణకం, ఎల్లరిಗೂ నమస్కార. నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నది అయితే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ నోట్స్ అనమాట. మాకు ఈ రోజు అయితే ఎగ్జామ్ ఉంది. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి సబ్జెక్ట్ మీకు తెలియకపోవచ్చు. రామ్ సినిమా ఒకటి ఉంటుంది కదా, వాట్ ఈస్ డేటాబేస్ అని అడుగుతాడు. సో ఆ సబ్జెక్ట్ అనమాట ఇది. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పాలకొల్లు వెళ్దామని అయితే అనుకున్నాను. ఇంక ఈ రోజు మధ్యాహ్నం వచ్చేసరికి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక ఆమ్లెట్ అను పచ్చి పులుసు వేసుకొని అయితే తిన్నాను. రాబోయే వీడియోస్ లో బెండకాయ కర్రీ నేను చేసింది ఫస్ట్ టైం చేశాను లైఫ్లోనే. అది ఎలా వచ్చింది, పచ్చి పులుసు ఎలా వచ్చింది అనేది కూడా పెడతాను. ఈ ఆమ్లెట్ ఎందుకు ఎలా వచ్చింది అని అడుగుతారేమో. నా దగ్గర ఫ్లాట్గా ఉండే గరిట అయితే లేదనమాట. అందుకే కొంచెం ఈ గుంట గరిట వల్ల ఇలా చిన్నగా అయితే వచ్చింది. పెద్ద ఆమ్లెట్ చిన్న ఆమ్లెట్ లాగా. ఎంతమందికి పచ్చి పులుసు అంటే ఇష్టం, అలాగే మీ లైఫ్లో మీ ఫస్ట్ టైం చేసిన కర్రీ ఏంటనేది కూడా కామెంట్ చేయండి. దీనిలో అయితే కొంచెం నూనె ఎక్కువైనట్టుంది, పైకి అయితే తేలిపోతుంది అనమాట. నూనె ఎందుకు వేసావు బ్రో అనొద్దు, ఎందుకంటే వేపడానికి వేస్తారు కదా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తాలింపు గింజలు ఇవి వేస్తారు కదా. సో అందుకని నూనె అయితే కొంచెం ఎక్కువ అయితే పడింది. ఇప్పుడంటే రిజల్ట్ వచ్చేసింది అనుకోండి. అప్పుడైతే ఎలక్షన్ మూమెంట్ కదా, ఎలక్షన్ మూమెంట్ లో ఇంకా ఆర్మీ ఫోర్స్ అయితే భీమవరంలోకి దించారనమాట. నేను ఎప్పుడు అంత ట్రాఫిక్ జామ్ అయితే చూడలేదు. భీమవరం వచ్చి 2 years అవుతుంది కానీ చాలా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపుగా బస్ స్టాండ్ వరకు, ఎక్కడి నుంచి డీమార్ట్ అనే ఏరియా, అంటే డీమార్ట్ దగ్గర నుండి బస్ స్టాండ్ వరకు కూడా ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఏవో కాల్పులు చేస్తున్నారు. అవి ఒక అతను పడిపోయాడు కూడా కింద. మరి నాకైతే తీసుకెళ్తున్నట్టు కనపడింది కానీ అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు వాళ్ళు ఏదో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అండి అని అన్నారు. మరి అది ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు. నాకైతే లైఫ్ మొత్తం ఎగ్జామ్స్ లాగే ఉన్నాయి. ఎందుకు అలా అంటున్నారు అనుకుంటున్నారేమో. ఎందుకంటే సంవత్సరంలో సగం రోజులు ఎగ్జామ్స్ అనమాట. ఇంట్లో వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఫోన్ చేసినప్పుడు ఏంట్రా బాబు ఎప్పుడు ఫోన్ చేసినా నీకు ఎగ్జామ్స్ అనే అంటావు అని అంటూ ఉంటారనమాట. ఏం చేస్తాం చెప్పండి, అలా ఉంది బీటెక్ లైఫ్. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి అని ప్రశాంతంగా జాలీగా అయితే ఏమీ పాలకొల్లు వెళ్ళట్లేదు. మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికైతే సంబంధించిన రికార్డ్స్ అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రికార్డ్స్ అయితే రాసుకోవాలి. చూసారు కదా ట్రాఫిక్ ఎక్కడి వరకు ఉందో. మళ్ళీ రీసెంట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, ఎందుకంటే నేను 2-3 days నుండి చూస్తున్నాను. అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. మా అత్తయ్య ఛానల్లో చూసి వచ్చిన వాళ్ళు కానీ, నా ఛానల్ కి యూనిక్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. అలాగే 2K అయితే దగ్గరగా వచ్చేసింది. చాలా లేట్గా చెప్పాలంటే, ఎప్పుడో 2 years బ్యాక్ 1K దాటింది. బట్ ఇప్పటి వరకు అంటే చాలా లేట్ అయినట్టే. బట్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నండ్రి, థ్యాంక్ యూ. ఇంకా నేను రికార్డ్ రాసుకోవడం కోసం అయితే సన్నీగాడి ట్యాబ్ అయితే తీసుకున్నాను. ఇలాగ మా కాలేజ్ వెబ్సైట్ అయితే ఉంటుంది అనమాట. కాలేజ్ వెబ్సైట్లో మన క్లాస్కి వెళ్ళి, అంటే మన ఇయర్ ఏది, మన బ్రాంచ్ ఏది అని మొత్తం కూడా సెలెక్ట్ చేసుకుంటే మన సిలబస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే మన మోడల్ పేపర్స్ అవన్నీ కూడా దానిలో ఉంచుతారనమాట. సో మాన్యువల్స్, అంటే మెటీరియల్స్ ఇవన్నీ కూడా దానిలో ఉంటాయి. సో మనం దానిలోకి వెళ్ళి అయితే రాసుకోవచ్చు. నేను ఇప్పుడైతే ఓపెన్ చేసుకుంటున్నాను దానికి సంబంధించిన మెటీరియల్ని. అలాగే లాస్ట్ వీడియోలో కొబ్బరన్నం మేకింగ్ ఎలా ఉంటుంది అనేది అయితే పెడతానని చెప్పాను కదా. ఒకళ్ళు అయితే కామెంట్ కూడా చేశారు కోకోనట్ రైస్ మేకింగ్ ప్రాసెస్ పెట్టమని. సో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు అయితే వేసుకొని ఆయిల్లో వేపుతున్నాము. తర్వాత పచ్చి బఠానీ అని చెప్పేసి మనకి దొరుకుతాయి. ఆ పచ్చి బఠానీ కూడా శుభ్రంగా కడిగేసి దీంట్లో అయితే వేపుకోవాలి. అలాగే దానిలోనే కర్రీ లీవ్స్, అంటే కరివేపాకును కూడా వేసేసుకోండి. సో కొన్ని బఠానీలు అయితే మంచివి కావన్నమాట. మంచివి కానివి మీకు తెలిసిపోతాయి, ఎందుకంటే అదొక రకమైన స్మెల్ ఇస్తాయి అన్నమాట ఇది వేగేటప్పుడే. సో అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఎరే ఎలా వస్తుంది పాడైపోతుందని ఏమి ఉండదు అనమాట. జస్ట్ బఠానీలు తీసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది, బిర్యానీ తర్వాత అయినా సరే. ఇక్కడ కొత్తిమీర అయితే చాప్ చేసుకున్నది అయితే దానిలోనే వేసేసుకొని దాంతోపాటు ఫ్రై చేసేసుకుంటున్నాము.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాం అనమాట దీనిలో ఎటువంటి మసాలాలు కూడా ఉండవు. అందుకే ఇది బిర్యానీ కంటే కూడా చాలా 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 మంచిది. పిల్లలకి కొబ్బరన్నం తినిపిస్తే ఏమవుతుందంటే వాళ్ళ కడుపులో నులుపురుగులు ఏమన్నా ఉన్నా సరే, వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, పిల్లలు ఒక్కడికే కాదు పెద్దవాళ్ళకైనా సరే. ఇక్కడ వేసింది ధనియాల పొడి అనమాట, మసాలా అయితే కాదు. ధనియాల పొడి సంథింగ్ ఏవో పొడులు అయితే 2-3 వేశారు. అది నాకు అంతగా తెలియదు, నేను దగ్గరే కూర్చున్నాను కానీ నేను అంత కనుక్కోలేదన్నమాట. వారానికి ఒక్కసారైనా సరే మనకి కొబ్బరికాయలు దొరికితే కొబ్బరన్నం చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈవెన్ మీరు బిర్యానీలు తినే కంటే కొబ్బరన్నం అనేది చాలా మంచిది అనమాట. కొబ్బరన్నం చికెన్ అయితే ఆ కాంబినేషన్ వేరే లెవెల్ అనమాట. ఆ టేస్టే వేరే మాదిరి ఉంటుంది. దీనిలోకి పసుపు కూడా లైట్గా వేసుకున్నాము. మీకు గల్లులుప్పు ఉంటే గల్లులుప్పు, లేదా రాక్ సాల్ట్, లేదంటే నార్మల్ సాల్ట్, ఏ సాల్ట్ అయినా సరే దానికి టేస్ట్కి సరిపోయే విధంగా మీరైతే వేసుకోండి. మా దగ్గర గల్లులు అవైలబుల్గా ఉంది కాబట్టి మేము ఇక్కడ గల్లులుప్పు వేసుకున్నాము. తర్వాత మీరు ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ కింద, ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ కింద కొబ్బరి నీళ్ళు అయితే తీయాలి. కొబ్బరి నీళ్ళు ఎలా తీయాలి? ఏం లేదు, కొబ్బరిని తీసేసి దాని వాటర్ పోసేసి మిక్సీ పట్టడం అనమాట. మేము ఇలాగ దానిలోకి ఇందాక మర్చిపోయిన మిరపకాయలను కొబ్బరి నీళ్ళు అవంతా కాసేపు ఉడికించిన తర్వాత దానిలోకి రైస్ అయితే వేసేసుకున్నాం అనమాట. ఎందుకు ఇప్పుడు ఈ స్పెషల్ వెరైటీ చేస్తున్నాము అని అంటే కనుక, వైజాగ్ నుండి ఇక్కడ కనపడుతున్న ఉషా మేడం అలాగే ప్రసాద్ సార్ అయితే వచ్చారు. వీళ్ళిద్దరు కూడా తాతగారికి ఫ్రెండ్స్ అనమాట, పలకరించడానికి అయితే వచ్చారు. మేము వైజాగ్ వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఉషా మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ప్రసాద్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇప్పుడు వ్లాగ్స్ అయితే తీయలేదు, బట్ మేము ఫ్యూచర్లో త్వరలోనే వెళ్ళబోతున్నాము. వెళ్ళినప్పుడు కూడా అసలు వాళ్ళని కనుక్కొని, అంటే వాళ్ళు హెల్దీగా, వాళ్ళ విధానాలే వేరనమాట. మనం లేజీగా ఉంటాం కదా, వాళ్ళు అయితే ఆ లేజినెస్ అనేది కొంచెం కూడా మీరు చూడరు. ఈవెన్ వాళ్ళు బ్లైండ్ అయినా సరే వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి అయితే మనం తెలుసుకుందాం. వాళ్ళ కోసం అయితే ఇది చేసాము, కోకోనట్ రైస్ అయితే. ఇది ట్యూటోరియల్ వీడియో కాదులే కానీ జస్ట్ ఎలా చేసాము అన్నది అయితే చూపిస్తున్నాము. అలాగే చిన్నమమ్మీ ఓ పక్కన చికెన్ కర్రీ, రొయ్యల కర్రీ కూడా చేసిందనమాట. చాలా బాగా కుదిరినాయి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి కోకోనట్ రైస్ని అయితే ట్రై చేయండి. వీడియో పిడిచరదు, ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ పన్నుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.